హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కరెన్సీ నోట్స్ని ఎలా ప్రింట్ చేస్తారో తెలుసుకుందాం. కాకపోతే వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన కంట్రీలోనే కాదు, ఏ కంట్రీలో అయినా సరే కరెన్సీ నోట్స్ని తయారు చేయడానికి ముందుగా ఉపయోగించేది కాటన్ బేల్స్. అంటే హై క్వాలిటీ కాటన్ని ఒక మోస్తారుగా సేకరించి ఆ కాటన్ మొత్తాన్ని గెయినింగ్ ప్రాసెస్లో క్లీన్ చేసి పెద్ద పెద్ద కాటన్ బండిల్స్ లాగా తయారు చేస్తారు. వీటినే కాటన్ బేల్స్ అంటారు. ఆ తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా విడదీసి ఇలాంటి ఒక పెద్ద ట్యాంక్లో విడదీసిన కాటన్ బేల్స్ని వాటర్తో మిక్స్ చేస్తారు. ఈ ప్రక్రియను పేపర్ పల్ప్ అంటారు. ఆ తర్వాత ప్రాసెస్లో ఆ మిక్సింగ్ జరిగిన పేపర్ పల్ప్ని తీసుకువచ్చి ఇలాంటి పెద్ద పెద్ద రోలర్స్ కలిగిన మిషన్లో సెట్ చేస్తారు. ఈ మిషన్ ఏం చేస్తుందంటే ఆ వాటర్తో మిక్స్ అయిన ఆ కాటన్ నుండి వాటర్ని సపరేట్ చేసి ఆ తర్వాత ఆ కాటన్ని ఇలా పలచటి లేయర్లా వచ్చేలా అదే మిషన్లో తయారు చేస్తారు. వాటినే మనం కరెన్సీకి ఉపయోగించే షీట్స్ అని అంటుంటాం. నెక్స్ట్ స్టెప్లో ఇలా తయారు చేసిన షీట్స్ మీద వాటర్ మార్క్ని అప్లై చేస్తారు. అంటే మన ఇండియన్ కరెన్సీ నోట్స్ మీద రైట్ సైడ్ మహాత్మా గాంధీజీ షాడో ఉంటుందిగా, దానినే వాటర్ మార్క్ అంటారు. దాని తర్వాత ఈ షీట్స్ మీద హోలోగ్రామ్ స్ట్రిప్ రీల్స్ ని కూడా అప్లై చేస్తారు. హోలోగ్రామ్ స్ట్రిప్ రీల్స్ అంటే మీరు మన ఇండియన్ కరెన్సీ నోట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే నోట్ మధ్యలో ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది, ఇంకొన్ని నోట్స్ పైన సిల్వర్ కలర్లో కూడా ఉంటుంది. ఈ హోలోగ్రామ్ స్ట్రిప్స్ రీల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే వీటి ద్వారానే ఏవి ఫేక్ నోట్సో ఏవి ఒరిజినల్ నోట్సో గుర్తించవచ్చు. ఎలా అంటే ఒరిజినల్ నోట్స్ అయితే వాటి హోలోగ్రామ్ స్ట్రిప్స్ పైన ఆర్బీఐ సింబల్ ఉంటుంది. ఫేక్ నోట్స్ యొక్క హోలోగ్రామ్ స్ట్రిప్స్ పైన ఆర్బీఐ సింబల్ ఉండదు. ఈ హోలోగ్రామ్ స్ట్రిప్స్ రీల్స్ ప్రింట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు తయారైన ఆ షీట్స్ని క్వాలిటీ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వారు ఆ షీట్స్ యొక్క క్వాలిటీని చెక్ చేస్తారు. అంటే ఆ షీట్ పైన వాటర్ మార్క్ సరైన ప్లేస్ లో ప్రింట్ అయ్యిందా లేదా, అలాగే హోలోగ్రామ్ స్ట్రిప్స్ సరిగ్గా ప్రింట్ అయ్యాయా లేదా, ఆ షీట్ ఎంత మందంలో ఉంది, ఇంకా కరెన్సీ ప్రింట్ చేయడానికి పూర్తిగా ఆ షీట్ కి అర్హత ఉందా లేదా అన్నది కూడా చెక్ చేస్తారు. ఈ క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆ షీట్స్ ని ఇలా ఒక పెద్ద రోలర్ లాగా రోల్ చేసేస్తారు. ఆ తర్వాత ఆ పెద్ద రోలర్ ని ఇలా చిన్న చిన్న రోలర్స్ గా కట్ చేస్తారు. ఇలా చిన్న రోలర్స్ గా కట్ చేసిన ఈ షీట్స్ ని తీసుకొచ్చి ఒక లేయర్ మీద మరో లేయర్ వచ్చే విధంగా సెట్ చేసి ఒక మిషన్ లో సెట్ చేస్తారు. ఆ మిషన్ ఏం చేస్తుంది అంటే ఆ దళసరిగా ఉన్న ఆ చిన్న చిన్న షీట్స్ ని ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేస్తుంది. కట్ చేసిన వెంటనే వాటిపైన ఇలా ఒక ప్లాస్టిక్ షీట్స్ ని పెడతారు. ఎందుకంటే ఆ తర్వాత ఆ షీట్స్ ని కరెన్సీ ప్రింటింగ్ చేసే ప్లేస్ కి తీసుకెళ్లేటప్పుడు ఎటువంటి డ్యామేజ్ కలగకూడదని అలా ప్లాస్టిక్ షీట్స్ ని యూజ్ చేస్తారు. అలా ఆ షీట్స్ ని జాగ్రత్తగా కరెన్సీ ప్రింటింగ్ చేసే ప్లేస్ కి తీసుకెళ్లి ఆ షీట్స్ ని కరెన్సీ ప్రింటింగ్ చేసే మిషన్ లో సెట్ చేస్తారు. ఇలా సెట్ చేసిన తర్వాత ఆ మిషన్ నుండి ఆ షీట్స్ ఒక బెల్ట్ సహాయంతో మరో మిషన్ కి ఇలా స్క్రోల్ అవుతాయి. అలా వేరే మిషన్ కి వెళ్ళిన తర్వాత ఆ కరెన్సీకి తగ్గ కలర్ ని అప్లై చేస్తారు. ఇది ఫారిన్ కరెన్సీ కాబట్టి మీరు ఇక్కడ గమనించినట్లయితే వీరు బ్లూ ఇంకా ఎల్లో ఇంకా కొన్ని రకాల కలర్స్ ని యూజ్ చేస్తున్నారు. అదే మన ఇండియన్ కరెన్సీ నోట్స్ కోసం అయితే ఏ కలర్స్ ని ఉపయోగిస్తారో తెలుసా? 10 రూపాయల నోట్ల కోసం చాక్లెట్ బ్రౌన్, 20 రూపాయల నోట్ల కోసం గ్రీనిష్ ఎల్లో, 50 రూపాయల నోట్ల కోసం ఫ్లూరోసెంట్ బ్లూ, 100 రూపాయల నోట్ల కోసం లెవెండర్, 200 రూపాయల నోట్ల కోసం బ్రైట్ ఎల్లో, 500 రూపాయల నోట్ల కోసం స్టోన్ గ్రే, 2000 రూపాయల నోట్ల కోసం మెజంతా కలర్స్ ని ఇలా మన ఇండియాలో కరెన్సీ కోసం ఈ రంగులను ఉపయోగిస్తారు. కలర్స్ అప్లై చేసిన తర్వాత ఆ షీట్స్ కి షైనింగ్ రావడం కోసం అలాంటి కలర్స్ ని మళ్ళీ ఇలా వేరే పైప్ ద్వారా యూజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఏ కరెన్సీని ప్రింట్ చేయాలనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ 2000 రూపాయల నోట్స్ ని ప్రింట్ చేయాలనుకుంటే పెద్ద సైజ్ స్టాంపర్ కలిగిన మిషన్ లో సెట్ చేస్తారు. 10 రూపాయల నోట్స్ ని ప్రింట్ చేయాలనుకుంటే చిన్న సైజ్ స్టాంపర్ కలిగిన మిషన్ లో సెట్ చేస్తారు. ఇలా ఒక్కొక్క కరెన్సీ నోట్ సైజ్ కి తగ్గట్టు ఒక్కొక్క సైజ్ స్టాంపర్ గల మిషన్ లో వాటిని ప్రింట్ చేస్తారు. అలా ఈ షీట్స్ పైన కంప్లీట్ ప్రింటింగ్ అనేది పూర్తి అయిన తర్వాత వీటన్నిటిని మిషన్ నుండి బయటకు తీసేస్తారు. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ వారు కరెన్సీ అంతా కరెక్ట్ గా ఉందా లేదా, సైజ్ కి తగ్గట్టు ప్రింట్ అయిందా లేదా అని చెక్ చేస్తారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన కరెన్సీ ప్రింటింగ్ ప్రాసెస్ అయిన సమయం కంటే ఈ ఇన్స్పెక్షన్ వారు ఆ కరెన్సీని చెక్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రాసెస్ అంతా మిషన్స్ ఇంకా కంప్యూటర్స్ ద్వారానే జరిగింది. కానీ ఇన్స్పెక్షన్ మాత్రం స్వయంగా మనుషులే చేయాల్సి ఉంటుంది. అందుకే అంత సమయం పడుతుంది. ఫైనల్ గా ఆ కరెన్సీ షీట్స్ ని ఇలా కటింగ్ మిషన్ లో పెట్టి ఇలా వాటి సైజుకి తగ్గట్టు కరెన్సీ నోట్స్ ని కట్ చేస్తారు. అలా కట్ చేసిన తర్వాత వేరే మిషన్ సహాయంతో ఇలా ఆ కరెన్సీ నోట్స్ ని ఒక లైన్ లో సెట్ చేసి ఇలా ప్యాకేజ్ చేస్తారు. ఈ ప్యాకేజ్ ప్రాసెస్ ని మీరు కూడా చూడండి.
సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మన దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా సరే కరెన్సీని ఎలా ప్రింట్ చేస్తారో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.